నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భాష అస్తిత్వం చుట్టూ మునుపెన్నడూ లేని రేంజ్ లో పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరింది. ఉప్పల్లో పార్టీ జెండా ఆవిష్కరించిన వేదికగా కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ ను కొందరు ఆంధ్ర నెటిజన్లు సోషల్ మీడియాలో కించపరుస్తూ ట్రోల్ చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదం అర్థం కాకపోతే వెళ్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ ని అడగాలని, ఆయనకు దీని అర్థం పక్కాగా తెలుసంటూ కవిత సంధించిన వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ చివరికి సొంత పార్టీ టీఆర్ఎస్ లోని ఒక సీనియర్ నేతను ఉద్దేశించి కవితక్క చేసిన ఆల్ రౌండ్ అటాక్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ నేపథ్యంలో ప్రియదర్శి లీడ్ రోల్లో ఇడుపు కాగితం అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ పదం వినడానికి కొత్తగా ఉందంటూ కొందరు ఆంధ్ర నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెకిలి చేష్టలతో, ట్రోలింగ్ తో తెలంగాణ యాసను అవహేళన చేసే ప్రయత్నం చేశారు. దీనిపై కవిత తీవ్రంగా స్పందించారు. నాడు మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో మన భాషను, యాసను ఎలా అయితే అవాకులు చవాకులు పేలారో, ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అదే తరహాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాషను కించపరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదంలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కవిత అత్యంత వ్యూహాత్మకంగా లాగారు. ఇడుపు కాగితం అంటే అర్థం తెలియకపోతే వెళ్లి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ను అడగండి, ఆయనకు ఆ పదం అర్థం బాగా తెలుసు, ఖచ్చితంగా వివరిస్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి ఇడుపు కాగితం అంటే రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతాల్లోని పాత రెవెన్యూ పరిభాషలో భూమిని వదిలిపెడుతున్నట్లు రాసిచ్చే విరమణ పత్రం అనే అర్థం ఉంది. జరుగుతుంది రాష్ట్రంలో. ఇవాళ ఉద్యమ కాలంలో ఎట్లయితే మన మీద అవాకులు చెవాకులు పేలిందో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తున్నది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో అదే ప్రాంతానికి చెందిన టాప్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ కు దీనిపై పూర్తి అవగాహన ఉందని, ఆయన ద్వారానే మీ వాళ్లకు బుద్ధి చెప్పాలనే కోణంలో కవిత ఈ సవాల్ విసిరినట్లు పొలిటికల్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి. తెలంగాణ భాషపై ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు నోరు మెదపకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టే ఆయన ఈ అవమానాలపై స్పందించలేదని ఆరోపించారు. మరోవైపు బీజేపీకి దేశంలోని సమస్యలు తప్ప తెలంగాణ అస్తిత్వం గురించి అస్సలు పట్టనే పట్టదని విమర్శించారు. తెలంగాణ సమాజం అంతా ఏకమై తమ సంస్కృతిని కాపాడుకోవాల్సిన సమయం మళ్లీ వచ్చిందని, జూలై 2న ఉప్పల్ వేదికగా జరగబోయే భూ పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రసంగంలో అందరినీ అత్యంత షాక్ కి గురి చేసిన అంశం కవిత తన సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ పైనే ఇండైరెక్ట్ గా చేసిన విమర్శలు. తెలంగాణ భాషపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా మాట్లాడటం లేదని, ఎందుకంటే అందులో ఒక గుంటనక్క ఉందని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఆ లీడర్ యొక్క వ్యాపారాలన్నీ ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితోనే ముడిపడి ఉన్నాయని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు గులాబీ శిబిరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు కవిత ఉద్దేశించిన ఆ టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎవరు అనే దానిపై, టీఆర్ఎస్ పార్టీ అంటే అందులో ఒక గుంటనక్క ఉంటాడు. ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆంధ్రోలతోని వ్యాపారాలు. ఇయాలటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏదైతే మనం ఫీజులు తక్కువ వేస్తలేరని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి మనని దోపిడీ చేస్తున్నాయని చెప్తున్నామో, ఆ నారాయణకు, చైతన్యకు మొత్తం కూడా ఈ గుంటనక్కనే పాలు వస్తుంది. ఇయాలటి కూడా కంప్లీట్గా పాల వ్యాపారం ఉన్నది. నేను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక రూల్ పెట్టండి. ఏంటిది? మీరు పాల్గొనేది ఉంటే విజయ డైరీ నుండి కొనండి, పాల్గొనేది ఉంటే కరీంనగర్ డైరీ నుండి కొనండి, ముల్కనూరు డైరీ నుండి కొనండి, లేదా మదర్ డైరీ నుండి కొనండి. వీటి వల్ల మన పాల రైతులకు లాభం జరుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనడంతో ప్రైవేట్ సంస్థలకు లాభం అయితే తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద ఉన్నది, కిమ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా విజయ డైరీ దగ్గరనే పాల్గొనాలని ఒక జీవో తీసుకురండి. ఎందుకంటే ముఖ్యమంత్రిని మేము మొన్నటి నుంచి అడుగుతున్నాం, ఫీజులు నియంత్రించండి, ఫీజులు తగ్గించండి అంటే ఇంతవరకు ఆయన మాట్లాడతలేడు. కాబట్టి నారాయణ, చైతన్య, ఈ హాస్పిటల్స్, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు, వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి అందరూ కూడా విజయ డైరీ దగ్గర పాల్గొనాలనే ఆర్డర్ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇలా నారాయణ, చైతన్య కాలేజ్ ఉంటే వేల మంది బట్టలు. పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక చిన్న సినిమా టైటిల్ చుట్టూ రేగిన ఈ వివాదం కాస్త ఏపీ తెలంగాణ మధ్య మళ్ళీ పాత భాషా సెంటిమెంట్ ను, అస్తిత్వ పోరాటాన్ని తెరపైకి తెచ్చేలా మార్చడంలో కవిత సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఒకవైపు ఆంధ్ర ట్రోలర్లకు పవన్ కళ్యాణ్ పేరుతో కౌంటర్ ఇస్తూనే
మరోవైపు రేవంత్ రెడ్డిని సొంత పార్టీలోని అసంతృప్త నేతలను ఒకే దెబ్బకు టార్గెట్ చేశారు. మరి ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో మొదలైన ఈ సరికొత్త సెంటిమెంట్ వార్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.